బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి తనుజ మహారాణి అయ్యింది. సో అనుకునేదే అయ్యింది అని చెప్పేసి తన మీద ఘోరంగా మీమ్స్ కానీ ట్వీట్లు కానీ రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ట్రోలింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు తనుజ గారి మీద. అంటే ఈ సీజన్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా తనుజ గారి మీద అందరికీ ఎనలేని ప్రేమ కనిపిస్తుంది. బయట ప్రేక్షకులు కావచ్చు, బిగ్ బాస్ సీజన్ 9 టీం కావచ్చు, ఆఖరికి హోస్ట్ నాగార్జున గారి దగ్గర నుంచి కూడా. సో ఇప్పటి వరకు వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు అందరూ చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి ఏదో ఒక రకంగా తిట్టడం కానీ, లేకపోతే సీరియస్ అవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు చూసాం. బట్ ఇప్పటికీ 67 రోజులు అవుతున్నప్పటికీ కూడా తనుజ గారి పట్ల ఏ ఒక్కసారి కూడా ఆయన కొంచెం కసిరినట్టు కానీ తిట్టినట్టు కానీ ఏ విధమైనటువంటి మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకా తనని బుజ్జగించడం, ఇలాంటి తన పేరు వచ్చినప్పుడు హ్యాపీగా పిలవడం కానీ, సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి మనం చూసాం. అండ్ బయట బిగ్ బాస్ టీం కూడా తనుజ గారు తను సూపర్, ఆ విధంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, అద్భుతంగా ఆడుతుంది, ఈ విధంగా బయటికి చూపించారు. కానీ తను చేసినటువంటి తప్పులు కానీ, ఎక్కడైనా తడబడ్డట్టున్నటువంటి ఆ వీడియోస్ కానీ ఏది కూడా బయటికి రాకుండా చేశారు. సో ఎప్పటి నుంచో ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, మీకు తనుజ గారు అంటే అంత ఇష్టం అయితే, మీకు తనుజ గారు బిగ్ బాస్కి ముద్దు బిడ్డ అయి ఉంటే తనకే ఆల్రెడీ కప్పు ఇచ్చేయండి, ఇంకేంటి గేమ్ ఇదంతా కూడా పెట్టడం ఎందుకు, తనకే కప్పు ఇచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనుజ అని చెప్పేసి బయటికి పంపించండి. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళకి ఏదో అడపదడప చిన్న గేమ్స్ పెట్టి ఇంకా ఈ 100 రోజులు కంప్లీట్ చేసేయండి, ఇదంతా ఎందుకు మా గోలా అని చెప్పేసి డైలీ చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. సో మరి ఇందులో కూడా నిజం లేకపోలేదు. మనం చూస్తూ ఉన్నాం స్టార్టింగ్ నుంచి కూడా తనుజ గారికి ఆ బిగ్ బాస్ టీం కావచ్చు అండ్ కొన్ని వీడియోస్ కూడా తనకి ఎప్పుడు కూడా సపోర్ట్గానే కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో శ్రీజ కూడా దాన్ని ఎలివేట్ చేసింది. అంటే తనుజ గారిని ఎప్పుడు కూడా కన్ఫెషన్ రూమ్కి పిలుస్తూ ఉంటారు, ఒక గంట మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏం మాట్లాడతారు అర్థం కాదు. ప్రతి వారం ఆమెనే పిలవడం, ప్రతిరోజు ఆమెను పిలవడం, ఇంకెవరు లేరా హౌస్లో అని చెప్పేసి తను మాట్లాడడం. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు నిజమే అని అనిపిస్తుంది. సో మరి తనుజ గారికి అంటే ఈ వీక్లో మనకు ఒక గేమ్ అనేది జరుగుతూ ఉంది, రాణులు, కమాండర్స్ అండ్ గ్రామస్తులు ఈ విధంగా అని చెప్పేసి. సో మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ రాజుగా ఉంటే రీతు చౌదరి, దివ్య ఇద్దరు కూడా రాణులుగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తనుజను కూడా రాణిగా చేశారనమాట. సో ఈ రాణిగా చేసిన తర్వాత అయిపోయింది, అనుకున్నది అయిపోయింది, ఇంకా కప్పు ఇచ్చేయండ్రా బాబు అని చెప్పేసి చాలామంది మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ సీజన్ 9 విన్నర్ ఎవరంటే చాలామంది కూడా ఒక 10లో 8 పీపుల్ అందరూ కూడా తనుజ పేరే చెప్తా ఉన్నారు. తనుజ, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు అని చెప్పేసి. మరి చూడాలి తనుజ గారు ఏ స్థాయి వరకు వెళ్తారు, అంటే విన్నర్ వరకు వెళ్తారా, లేకపోతే అక్కడికి ఆగిపోతారా, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా. బిగ్ బాస్ టీము అంటే వాళ్ళు చేసినటువంటి ఆ పనులు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా తనుజ గారిని ఈసారి విన్ చేసేలాగా ఉన్నారు అని డౌట్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే గత 8 సీజన్ల వరకు కూడా అందరూ కూడా మేల్సే విన్నర్స్ అవుతూ వస్తున్నారు. సో ఈసారి అయినా ఫీమేల్కి ఇవ్వాలి అని చెప్పేసి తననేమైనా ఎలివేట్ చేస్తున్నారేమో, హైలైట్ చేస్తున్నారేమో అని ఒక డౌట్ అయితే వస్తుంది. బట్ చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అని.